నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వానపర్తి జిల్లా పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో రైతులు 6 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు రాస్తారోకో నిర్వహించారు. 30 రోజులుగా ఐకేపీ సెంటర్ దగ్గర ధాన్యం నిలిచిపోయింది. వర్షాలకు ధాన్యం తడిసి పాడవుతోంది. రాత్రింబవళ్లు రైతులు కాపలా కాస్తున్నారు. తహసీల్దార్, జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతుల ఆరోపణలు. సిపిఎం ఆరోపణలు. మండల కార్యదర్శి బాల్యా నాయక్ మాట్లాడుతూ 25 సెంటర్లు అని చెప్పి 20 మాత్రమే తెరిచారు. 70% ధాన్యం ఇంకా కొనలేదు. లారీల కొరత తీర్చకుండా అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు అని మండిపడ్డారు. నిలిచిపోయిన ధాన్యాన్ని 2 రోజుల్లో కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యానికి నష్టపరిహారం ఇవ్వాలి, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. రైతుల ధాన్యాన్ని కొనాలి కొనాలి రైతుల ధాన్యాన్ని కొనాలి కొనాలి రైతుల ధాన్యాన్ని కొనాలి కొనాలి రైతుల ధాన్యాన్ని కొనాలి కొనాలి ప్రభుత్వ రైతుల ధాన్యాన్ని కొనాలి 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 కొనాలి నెల రోజుల నుంచి నిల్చున్న ధాన్యాన్ని కొనాలి కొనాలి నెల రోజుల నుంచి నిల్చున్న ధాన్యాన్ని కొనాలి 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 ప్రభుత్వ రైతుల 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 ధాన్యాన్ని కొనాలి కొనాలి పోయిందా 30 రోజుల నుంచి రైతులు ఇక్కడ నుంచి తడ్రాలపల్లి కానీ అదేవిధంగా తాండాలో కానీ రైతులు దాదాపు 30 రోజుల నుంచి ధాన్యాలు ఇక్కడ నిలిచి ఉన్నాయి. ప్రభుత్వం మేము రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, రైతులకు ఎలాంటి హానికారం చేయకుండా రైతులు ప్రతి గింజ ఈ రోజు కొనుక్కుంటాం, మద్దతు ధరకు కొనుక్కొని రైతాంగాన్ని ఆదుకుంటాం అనేటటువంటిది మన ప్రభుత్వాలు చెప్పారు. ఇప్పుడు మొన్నటి వరకు వారం రోజుల కిందట మంత్రి ఇంగ్లాపల్లి గ్రామంలో మరి ఈ రైతాంగాలు ఇబ్బంది లేకుండా రైతులే దేవుడు, రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మంత్రి మేము చెప్పాము. సార్ చాలా గ్రామంలో పానగల్ మండలంలో 28 గ్రామ పంచాయతీలో దాదాపు 25 సెంటర్లో ప్రారంభం చేశారు. ఇప్పటికీ 20 సెంటర్లో 70% మరి ఇవాళ బస్తాలు పోగా రైతులు రోడ్ల మీద నిలబడి ఉన్నారు. ఏ రైతులు చూసినా ఒక 20% మాత్రమే ఈ లారీ కొనుగోలు చేశారు, తరలించారు. లారీలు రావడం లేదు, అమలు కొరత ఉంది. ఇక్కడ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పి మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రి గారికి విన్నవించినాం. మొన్నటి వరకు కూడా మీటింగ్ లో మాట్లాడినాం. రైతాంగ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి వినతి పత్రం కూడా మనం ఇవ్వడం జరిగింది. మేము ఈ 2 రోజులే ఇక్కడ మొత్తం నిలిచి ఉన్న ధాన్యాన్ని తీసుకోపోతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు. కానీ ఇక్కడ 30 రోజులు నిలిచింది, ఇక్కడ వరకు ధాన్యాలు తీసుకుపోవడం లేదు. మరి ఇక్కడ ఉన్న పేద రైతులు అర్ధ ఎకరా ఉన్నటువంటి వాళ్ళు తమ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా అనేక ఇబ్బందులు గురి అవుతుంటే, మరోపక్క ఈ రైతులకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితులు ప్రభుత్వాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వమే దేవుడు అంటారు, మంత్రి దేవుడు అంటారు, రైతులే మాకు రాజులు అంటారు. మరి రైతాంగం పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు లేదు, మద్దతు ధర లేదు, మరి పండించిన ధాన్యానికి కొనడం లేదు. మరి ఇక్కడ నెల రోజుల నుంచి ఉంటే ఇంకా రైతుల మీద ఈ ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఏంటి, ఒక అధికారి టీం మీసా ఉన్నారు. దీనికి సమైక్య ఐకేపీ వాళ్ళకి ఇచ్చిండ్రు, అప్పగించిండ్రు, మహిళా సంఘాలకు అప్పగించిండ్రు. దాని ద్వారా మేము రైతులకు ఒక గింజ లేకుండా ఎంబడే కొనుక్కొని వాళ్ళకు తవుడు ఒడ్డు లేకుండా, వాళ్ళను మద్దతు లేకుండా, తుకారు కోసం లేకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం కొని మద్దతు ధర లేక ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. కానీ ఏ ఊళ్ళో చూసినా రైతాంగం ఈ యొక్క బొడ్డెల కాడ, ఈ యొక్క కేంద్రం కాడ నిల్చున్న ధాన్యాన్ని 24 గంటలు అక్కడే నిలిచి అక్కడే నిల్చున్నాయి. అక్కడే రాత్రి పగులు కాపులు నేటి కూడా ధర్నా करायचा